రామారావు గారు ఏ ఉద్దేశంతో ఈ పార్టీని పెట్టారో అది మనసులో తలుచుకొని న్యాయం చేయాలి, పార్టీ డిస్ట్రాయ్ అవ్వకూడదు, పార్టీ నిలబడాలి ఏదో ఉన్న అభిమానం. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆయన అసలు తెలుగుదేశం ఎందుకు పెట్టారు, తెలుగువారంటేనే చిన్న చూపు యావత్ ప్రపంచంలో ఉండేది అనేది జగమెరిగిన సత్యం. తెలుగు వాళ్ళు అని అంటే ఎందుకండి, తమిళనాడులో కూడా అప్పట్లో తెలుగు వాళ్ళు అనేటప్పటికీ చాలా చిన్న చూపు ఉండేది. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు అంటే చిన్న చూపు. అలాంటిది రామారావు గారు తెలుగుదేశం ఎందుకు పెట్టారు అనేది తెలుగువారి ఆత్మగౌరవం కోసం. తెలుగు వాళ్ళు ఢిల్లీలో కూర్చున్నా కూడా తెలుగు వాళ్ళంటే తెలుగు వాళ్ళని అలర్ట్ అయ్యేలాగా చేయాలి, తెలుగు వాళ్ళకి ఇంత సత్తా ఉంది అని తెలియజేయాలి అని చెప్పేసి ఆయన ఆ టైంలోని ఆయన పెట్టిన విధానం. ఇంకోటి ఏంటంటే మంచి ఎడ్యుకేటెడ్ వాళ్ళని లేలుగాను, తర్వాత అంటే నేను కరెక్ట్ అంటే నాకు తెలిసింది చెప్తున్నాను, బిజినెస్ టైకూన్సా వీళ్ళ ఒక బాగా డబ్బున్న వాళ్ళ అలా చూడలేదు ఆయన. ఎలా చూసారనంటే మంచి నాలెడ్జ్ ఉన్న టీచర్స్ని తీసుకున్నారు. అలాగే ఒక బస్ కండక్టర్ను కూడా ఎమ్మెల్యేని చేసిన దాఖలాలు రామారావు గారికి ఉంది. రామారావు గారు ఏమంటారంటే ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేసే దృక్పథం ఉన్న ప్రతి వాళ్ళు నాయకులే, అంతేగాని నేను 100 కోట్లు ఖర్చు పెడతాను, నేను 1000 కోట్లు ఖర్చు పెడతాను, నాకు ఇంత డబ్బు ఉంది, నేను ఒక కార్పొరేటర్, నేను ఒక బిజినెస్ మ్యాన్ అని అంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళగలవా, ప్రజలకి న్యాయం చెయ్యగలవా? అలాంటి వాళ్ళనే ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఎంతోమంది టీచర్స్ను కూడా ఆయన ఎమ్మెల్యేలు చేసిన దాఖలాలు ఉన్నాయి. సో సేవా దృక్పథం ఉన్న వాళ్ళను కూడా ఆయన ఎమ్మెల్యేలు చేసిన దాఖలాలు. అందరికీ వాళ్ళకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అంటే సామాజికంగా వాళ్ళు ఒక సొసైటీలోని వాళ్ళు ఒక మంచి పనులు చేసిన వాళ్ళకి ఆయన ఎమ్మెల్యేలని చేయడం. ఆఖరికి ఒక బస్ కండక్టర్ని కూడా ఎమ్మెల్యేలు చేశారండి ఆయన. బస్ కండక్టర్ ఎమ్మెల్యేలు అవుతారని, లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరైనా అలాంటి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తారా చెప్పండి? ఇవ్వరు. ఆయన ఏం చూసారంటే లేదు, ఇతనిలో ఏదో ఒకటి ఉంది, ఇతను పని చేయగలరు. 82 పెట్టి ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు నాకు బాగా గుర్తుంది, మురళీమోహన్ గారు నేను ప్రచారం రథంలోని రామారావు గారు రమ్మన్నారు. నాకు ఆ జనము తర్వాత పొలిటికల్ అంటే ఎలా ఉంటుందని ఫస్ట్ టైం నా లైఫ్లో నేను చూశాను. కానీ నాకేం అది చాలా చిన్నదాన్ని, మ్యాక్సిమం నాకు తెలిసి 15-16 సంవత్సరాల కంటే నాకు ఎక్కువ ఉండదు. సో ఆ టైంలో నేను ఏంటంటే ఆ రథంలో నిలబడి ఉన్నాను. కానీ మురళీమోహన్ గారు రామారావు గారు మాట్లాడిన తర్వాత మురళీమోహన్ గారు మాట్లాడారు. అలా కొంతమంది లీడర్లు నేను మాత్రం అందరికీ నమస్కారం పెట్టి అన్నగారికి ఓటు వేయాలి, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి అలా చెప్పి కొన్ని చోట్లకి నేను వెళ్ళడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అదే అనుకుంటున్నాను, ఆ టైంలో ఫోటోగ్రాఫర్స్ ఎవరున్నారు ఏంటి చూసుకొని అవన్నీ కలెక్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే రామారావు గారు ఒక చోట ఎక్కడ నేను ఆయన్ని అడ్మైర్ చేశాను అని అంటే అక్కడ ఒక కుగ్రామం, అది టోటల్గా ఒక కుగ్రామము. మీకు అక్కడ అన్ని గుడిసెలు అలాగే ఉంటాయన్నమాట, అన్ని మట్టి రోడ్లు. సో ఆ రోజు రామారావు గారు మధ్యాహ్నం బాగా ఎండలో తిరిగి అలసటగా ఉంది అని అంటే వెంటనే రామారావు గారు ఒక పెద్ద చెట్టు కింద ఎంత బాగుంది ఇక్కడ అని చెప్పి ఆ చెట్టు కింద దుప్పటి వేసుకొని వాళ్ళు తలగడ తీసుకొని వచ్చేస్తే ఆయన ఆ చెట్టు కింద ఒక 1 అవర్ నిద్రపోతే మేమందరం అటుపక్క సైలెంట్గా కామ్గా కూర్చున్నాం. ఎవరు చెప్పండి ఈ రోజుల్లో అసలు రామారావు గారి తర్వాత అలాగ మనం ఎవరినైనా చూసామా అలా ఉండడం? ఆర్భాటాలకి హంగులకి పోకుండా. అంటే ఆయన ఏమంటారు, ఆయన ఆలోచన ఈ విధానం ఏంటి? ఒక నాయకుడు అంటే అదే ఒక బీదవాడైతే డెఫినెట్గా దుప్పటేసుకొని పడుకొని ఉంటారు కదా. సో నేను వాళ్ళతో పాటే ఒక మనిషిని అని చెప్పి, లేదంటే 9 monthsలోని అఖండ విజయాన్ని సాధించడం అంటే ఎంతమంది ఆయన్ని ప్రేమిస్తే ఆ స్థాయికి. అలాగే అక్కడే ఆ నైట్ కూడా మడత మంచం వేసి ఇంకొక విలేజ్లో మడత మంచం మీద పడుకొని
ఒక ఏమంటారు సిమెంట్ కుండీల్లోనే ఆయనకి పెద్ద పెద్ద కుండీలో అక్కడ వాటర్ పెడితే అక్కడే ఆ బయట బయట రామారావు గారు స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ వాళ్ళ దగ్గర మేమందరం కూడా కింద కూర్చొని ఆకుల్లో నాకు బాగా గుర్తుంది అరిటాకుల్లోని మేము ప్రొద్దుట బ్రేక్ఫాస్ట్ చేసి సో బయలుదేరడం కూడా నేను చూశాను, నా కళ్ళతో చూశాను. నేను చాలా తక్కువ విలేజెస్కి వెళ్ళానండి, ఎందుకంటే ఇప్పుడు నా వల్ల డెఫినెట్గా రామారావు గారికి ఎటువంటి ఉపయోగం ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు మాట్లాడడం తెలీదు, నేను మాట్లాడను. ఒకటి ఎప్పుడైనా రామారావు గారు ఒకవేళ పబ్లిక్ని అడ్రస్ చేస్తూ ఉంటే మేబీ పక్కన కొన్ని వీధుల్లోకి వెళ్ళి మీ అందరికీ అన్నగారంటే ఇష్టం కదా, రామారావు గారు మూవీ చూసారా, మీకు ఇష్టమా, ఇప్పుడు అన్నగారు మన కోసం ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు, మీరందరూ తప్పకుండా ఓటు వేయాలి, ఆ ఏజ్లో ఏం మాట్లాడాలో అంతే కదా నేను